రైట్ ప్రజెంట్ గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ రాజారాం యాదవ్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉన్నారు. అన్న నమస్తేనా. నమస్తే. 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అట్లాగే 46 జీవోని కూడా తెచ్చింది. ఏం చెప్పాలనుకోండి? ఆర్టికల్ 46 జీవో ద్వారా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మరి గుణపాలు వచ్చిండు బలహీన వర్గాల మరి మా మీద అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇలా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారు వైఖరి. కొండను తవ్వి ఎలుకలు పెట్టిన చందం అని అంటారు కదా. కొండను తవ్వితే మేమనుకున్నాము ఈ బీసీల కోసం రిజర్వేషన్లు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు, చట్టాలు చేస్తున్నాడు, మరి అసెంబ్లీలో బిల్లు పెట్టిండు, అది చేస్తుండు, ఇది చేస్తుండు, ఢిల్లీలో ధర్నా పెట్టిండు మేమనుకుంటే మరి ఆ కొండను తవ్వుతుంటే వజ్రాలు వస్తాయి, వైడూర్యాలు వస్తాయి అనుకున్నాం. వజ్రాలు రావు కదా, వైడూర్యాలు రావు కదా, కనీసం ఎలుక కాదు, తొండ కాదు, చీమ కూడా పట్టలేదు రేవంత్ రెడ్డి గారు. బీసీలను పూర్తిగా మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఇలా కడుపులో కత్తులు పెట్టుకొని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా నిలబడ్డది. 46 జీవో ద్వారా బీసీలో కేవలం 22% రిజర్వేషన్ వస్తున్నాయి. నువ్వు అన్నమేంది 42% ఇస్తాను కాబట్టి రిజర్వేషన్లో భాగంగా 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాను, విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇస్తాను. ఎటువైంది నీ రిజర్వేషన్లు? కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మరి పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్లుగా ఆ రోజు ఎట్లయితే సత్యాగ్రహ ద్వారా, దీక్ష ద్వారా, అహింస ద్వారా, సత్యాగ్రహ ద్వారా ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో అదే అంబేద్కర్ యొక్క కేసీఆర్ యొక్క స్ఫూర్తితోటి బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే పార్టీ రహితంగా జరిగేటటువంటి స్థానిక సంస్థల్లో ఈయన పార్టీల పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాడు. ఎట్లా సాధ్యమే అసలు? ఇది ఎట్లా చూస్తా ఉన్నాడు? మొత్తం మోసం దగా. ఈయన రాహుల్ గాంధీ గారు కలిసి బీసీలు నట్టేట ముస్తున్నారు. క్యాబినెట్లో ఒక తీర్మానం చేస్తాడు, అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తాడు. ఇక పాల ప్యాకెట్లు, పూల మొత్తం వస్తాయి. ఇక పూలాభిషేకాలు మా వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. అయిపోయింది ఇచ్చిన ఈయన చెప్తే ఆయన రాహుల్ గాంధీ గారేమో ఇంకా ఆయన తక్కువ ఎదిగినా ఆయన మొత్తము ఆ రాష్ట్రాలలో మొత్తం ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి ఓట్ల కోసం చేసుకుంటున్నాడు. అంటే మోసం. కాస్ట్ సెన్సెస్ ఒక మోసం. 51% ఉన్న 46% తీసుకొచ్చారు. ఏది కాస్ట్ సెన్సెస్ ఎవరి ద్వారా వేయాలి? ఇండిపెండెంట్ ఏదైతే కమిషన్ ఉందో, మరి డెడికేటెడ్ కమిషన్ ఉందో భూసాని కమిషన్తో చేయాలి. భూసాని కమిషన్తో చేయలే. కాస్ట్ సెన్సెస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిండు. అక్కడ మోసం. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్కి పంపాల్సింది రాష్ట్రపతి పంపుతాడు. ఎవడన్నా తలకాయ ఉన్నోడికి ఇక్కడ అసెంబ్లీ ఎంత దూరం ఉంది, సోమాజి కూడా మన రాజ్భవన్ ఎంత దూరం ఉంది, కిలోమీటర్ దూరం ఉంది, వీడికి పంపలే, ఆడికి పంపిండు ఫ్లైట్లా. నడిచిపోయి ఇచ్చి రావచ్చు అన్న, నడిచిపోయి ఇచ్చి రావచ్చు. ఆడపోయి రాష్ట్రపతికి పంపిండు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ గవర్నరు మన ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి మళ్ళీ 9th జీవో. అరే మరి 9th జీవో తీసుకురావాలంటే మరి ఇవన్నీ ఎందుకు వేసినావు? నువ్వు డైరెక్ట్ 9th జీవో ఒక జీవో తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నీకు తెలిసి ఉంటే, రాజ్యాంగం మీద అవగాహన ఉంటే మరి బిల్లు ఎందుకు పెట్టినావు అసెంబ్లీలో? దానికి అన్ని పార్టీలు ఎందుకు మధ్య అడిగినావు? బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతికి ఎందుకు పంపినావు? రాష్ట్రపతిలో పెండింగ్ ఉండగా మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చినావు? అంటే మోసం. అంటే ఈ విషయం మీద మోడీ గారితో మాట్లాడదామంటే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి కొన్ని వార్తలు వినిపించినాయి బయటికి. ఎట్లా చూస్తారు అసలు? సిగ్గుండాలి. బడే బాయి చోటే బాయికి ఇయ్యాడా అపాయింట్మెంట్? ఇచ్చిండు కదా, వేరే పనుల కోసం పోయిండు, కాంట్రాక్టుల కోసం, దానికోసం దీనికోసం పోయిండు తప్ప బీసీల గురించి ఏ రోజు నరేంద్ర మోడీ అడగలే. రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షాలు తీసుకుపోలే. కాబట్టి మోసం. పార్లమెంట్లో కూడా చర్చ జరగలేదా? రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు కదా. నీ రాహుల్ గాంధీ బిల్లు పెట్టొచ్చు కదా. ఇట్నా ఆద్మీ ఉత్నా భాగేదారి అంటాడు కదా. మరి ఇలా ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? అంత మోసం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి. బీసీలో పెద్ద అంట కదా రేవంత్ రెడ్డి గారు. అదే ఆయన యాదవ్ అయిండు, గౌడ అయిండు, మా వాళ్ళు కొంతమంది పూలాభిషేకాల బ్యాచ్ ఉంది కదా. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి యాదవ్ అని చెప్పేసి ప్రకటించారు మా వాళ్ళు. మరి చెప్పాలి వాళ్ళంతా. అలా మా కవితక్క కూడా చెప్పింది, సంబరాలు చేసుకుంది. మా అక్క కూడా చెప్పాలి. మరి ఏమైందేమో మరి రేవంత్ రెడ్డి మరి ఏం చేసినా సపోర్ట్ కొడుతుంది. మా అక్క సపోర్ట్ కొట్టడం నా పని అయిపోయింది. ప్రశ్నిస్తలేదు. ప్రశ్నించడం కోసం బయలుదేరినందుకు కానీ ప్రశ్నిస్తలేదు. కాబట్టి అంతా మోసం చేస్తున్నారు. గుడిపిట నడుస్తున్నది. బీసీలు వంచడం కోసము కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలు కలిసి నాటకం ఆడి బీసీలు మోసం చేస్తున్నారు. కొద్దిమంది వంద మాగాదులు పెట్టుకున్నారు. ఎట్లా ఉండబోతా ఉన్నది జనసభ నుంచి కావచ్చు, బీసీ సంఘాలు అన్నిటి నుంచి ముందస్తు భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నట్టుగా? బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్తాము. తర్వాత ఒక
దీర్ఘకాలిక పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బీజేపీలు కలిస్తే రాజ్యాంగ సవరణ చేయొచ్చు. రాజ్యాంగ సవరణ ద్వారానే విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. ఆ రాజ్యాంగ సవరణ కోసము బీసీ జనసభ సీరియస్ పోరాటం చేస్తుంది, సుదీర్ఘ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.